जोहार जोहार महात्मा गांधी जी। महात्मा गांधी जी जोहार जोहार महात्मा गांधी जी। కాపాడండి కాపాడండి మహాత్మా గాంధీ జాతి గ్రామీణ పేదలకు రైతు కూలి మనకు పని హక్కులు కల్పించిన చట్టం మహాత్మా ఉపాధి కల్పించింది ఆయన నాయకత్వాన ప్రజలందరూ కదిలిన పరిస్థితి, స్వాతంత్రం వచ్చిన పరిస్థితి మన అందరికీ తెలుసు. అయితే ఏదైతే 2005లో యూపీఏ ప్రభుత్వంలో వామపక్షాలు కలిసి ఉపాధి హామీ పథకాన్ని, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొని రావటం జరిగింది. చాలా గ్రామాల్లో దేశవ్యాప్తంగా పేదలకి ఇది చాలా ఉపయోగపడింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి అనేక మంది చదువుకున్నటువంటి వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు కూడా ఈ ఉపాధి హామీ పథకానికి పనులకు పోయి ఆ విధంగా ఉపయోగపడతా ఉండింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం పార్లమెంటులో జీ రామ్జీ పేరుతో పేరు మార్చి దానికి కావాల్సినటువంటి గతంలో 90% కేంద్ర ప్రభుత్వం, 10% రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించాలి చూస్తే ఈరోజు కేంద్రం 60%, రాష్ట్రాల మీద 40% భారం వేశారు. ఆ జీవోలో తన అవసరం అనుకుంటేనే కొన్ని నిధులు కేటాయించేదానికి కొన్ని రాష్ట్రాలకు కూడా ఉంది. అందువల్ల రాష్ట్రాలకి నిధులు ఏదైతే ప్రతిపక్షంలో ఉండేటువంటి రాష్ట్రాల్లో కేరళ లాంటి రాష్ట్రాలు, తమిళనాడు లాంటి రాష్ట్రాలకి, ఇతర రాష్ట్రాలకు నిధులు కూడా ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం నిరాకరించే పరిస్థితి వస్తుంది. అందువల్ల ఆ జీవోలో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఈ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేదానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఈరోజు గాంధీ సమక్షాన ఏదైతే గాంధీజీ సమక్షాన ఈరోజు ప్రతిజ్ఞ చేయటం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆయన పేరు మీదనే ఈ పథకాన్ని కొనసాగించాలనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తుంది.